అవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పట్ల ఈ గొడవలు సహజం అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. మామూలుగా మాట్లాడుకుంటారు, కలిసిపోతారు. అంతిమంగా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు. మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెడుతూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ముందుకు వెళ్తా ఉన్నాయి. వీటినే హైలైట్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఏ డిక్లరేషన్ కూడా మీరు అమలు చేయలేనటువంటి కారణంగా ఆ డిక్లరేషన్ ని హైలైట్ చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం అది డిక్లరేషన్ ఇవ్వలేక మీరు ఏదండి అది డిక్లరేషన్ కాదు కదా. యూత్ డిక్లరేషన్ ఉంది, ఎస్సీ డిక్లరేషన్ ఉంది, రైతు డిక్లరేషన్ ఉంది, బస్సు ప్రయాణము అది ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. అదొక్కటే. అది కాకుండా ఏం చేశారు? 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు వేసినండి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా ఇవన్నీ ప్రజాపాలన భాగం కాదంటారా? అయితే మీరు ఫెయిల్ అయినటువన్నీ కూడా హైలైట్ చేస్తూ అటు బీజేపీ భరోసా యాత్రలు చేస్తూ ఉంది, ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నారు. మీరు రైతులకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి వాళ్ళు ప్రజలకు చెప్పడానికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు రైతులకి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అన్యాయం చేస్తుందండి. వాళ్ళు కాళేశ్వరం కట్టామని చెప్పిండ్రు, కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని వాడకుండానే ఇవాళ పంట పండింది. మరి చెప్పండి, మొన్న పంట పండింది, ఇప్పుడు రైతులు మళ్ళీ నాట్లేస్తుండ్రు. పార్టీ ఎప్పుడైనా ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందండి అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ల పాటు రైతులకు అన్యాయం చేసినట్టేనా? ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వల్ల కుట్రండి. వాళ్ళిద్దరు ఒకటే. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి పనిచేసి వాళ్ళిద్దరు కలిసి మీకు మీ ఓట్లు మాకు, మా ఓట్లు మీకు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అది తెలంగాణలో లేవలేకుండా అయిపోయిందండి. కేవలము ఆయన పావంలో కూర్చొని రాజకీయం చేస్తుండ తప్ప ప్రజలకు వచ్చి ఎక్కడ పనిచేస్తుండండి? కేసీఆర్ గారు వచ్చి పనిచేస్తుందా? వీళ్ళు రేవంత్ రెడ్డి, వీళ్ళు హరీష్ రావును, కేటీఆర్ సరిపోతారండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కోసం. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో సింగరేణి పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా తెలంగాణ కోసం కొట్లాడిండండి? ఆయన తెలంగాణ కోసం మాట్లాడినా? 10 సంవత్సరాల పాటు సింగరేణి ఆగమైపోతే పట్టించుకున్న వ్యక్తి ఇప్పుడు అధికారం కోసం అని రాష్ట్రం అంతా తిరుగుతాడు సింగరేణి గన్ల కాడ. ఆయన ఎవరు నమ్ముతారండి? కట్టే తిరగదు, పాము తావదు కిషన్ రెడ్డి తోటి. అటువంటి నాయకుడు ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందని చెప్పండి. మరి మీరు సింగరేణిలో ఒక అనుమానం వచ్చింది, దానిపైన కూడా చాలా చర్చ కూడా జరిగింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైపోయింది, దీనిపైన విచారణ చేయించండి అని అడిగితే తిన్నది కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే తిన్నారు సింగరేణి. మిగతా వాళ్ళకి ఏమైనా సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షమే ఉంటది తప్ప ఈ గనులు తినుడు, బొగ్గులు తినుడు, డబ్బులు తినుడు, ప్రాజెక్టులు తినుడు అంతా అది టిఆర్ఎస్ లక్షణం. అది రైట్. ఓకే, దూదిమెట్ట బాలరాజు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్